హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము ఎలాంటి రైస్లోకైనా అదిరిపోయే రుచితోటి బ్యాచిలర్ స్టైల్లో సింపుల్ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1.5 టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక చిన్న కప్పు తోటి ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఇందులోని ఒక సగం నిమ్మకాయని రసం పిండుకుంటున్నాను. ఇలా పిండుకొని ఓసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న మసాలా మొత్తం చికెన్కి పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఉల్లిపాయలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా మెత్తబడి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 మీడియం సైజు టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద చికెన్ బాగా మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా చికెన్ ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నాను. అలానే సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుందండి. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న చికెన్ కర్రీ ఎలాంటి రైస్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.